వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్. ఎంత లేదన్నా రోజుకు సుమారు 12 గ్రాముల ఉప్పు తింటాం. నిజానికి మన శరీరానికి ఇంత ఉప్పు అవసరం లేదు. మనం తింటున్న ఉప్పునంతటినీ బయటకు పంపేది మూత్రపిండాలే. కాబట్టి మనం ఉప్పు ఎక్కువ తింటే కిడ్నీలపై అదనపు పని భారం పడుతుంది. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు కూడా ఉప్పు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఊరగాయలు, అప్పడాలు, వడియాల వంటి వాటిలో చాలా వరకు తగ్గించాలి. బీపీ ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఉప్పు, కారాలు తగ్గించడం మంచిదన్న విషయం మనకు తెలిసిందే. ఉప్పు ఎక్కువగా వాడడం వల్ల నష్టాలు ఏ విధంగా ఉంటాయో అదే రీతిన ఉప్పు అవసరమైన మేరకు శరీరానికి అందకపోయినా హాని జరిగే అవకాశం ఉంది. అందువల్ల పూర్తిగా ఉప్పు తగ్గించేయమన్నారు కదా అని అసలు దాని జోలికే వెళ్ళకపోవడము మంచిది కాదు. ఏదైనా సరే తగిన మోతాదులో ఉండాలన్న విషయం మర్చిపోకూడదు. ఉప్పు మోతాదుకు మించి తీసుకుంటే పైత్యం చేయవచ్చు. అధిక దాహంతో పాటు జ్వరం వచ్చినట్లే ఉంటుంది. దేహంలో రక్త కణాలు త్వరగా చెడిపోతాయి. చర్మ వ్యాధులు రావచ్చు. మానసిక, శారీరక ఆరోగ్య రక్షణకు అయోడిన్ ఉప్పునే వాడండి అన్న నినాదం మనకు తరచుగా కనిపిస్తుంటుంది. శరీరానికి అయోడిన్ కిలోల కొద్దీ అక్కర్లేదు. 1 టీ స్పూన్ కన్నా తక్కువే చాలు. ఇంత తక్కువే అయినా ఆరోగ్యానికి ఇది ఎంతో ముఖ్యం. అయోడిన్ లోపం కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలు అనేకం. మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల వినియోగానికి అయోడిన్ చాలా కీలకం. 40% సోడియం, 60% క్లోరైడ్లు కలిసి ఏర్పడిన ఉప్పు వల్ల తినుబండారాలకు రుచి కలుగుతుంది. కానీ అధిక వినియోగం వల్ల ముప్పు ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా తింటే ఒంట్లో సోడియం పరిమాణం పెరిగి రక్తపోటు పెరుగుతుంది. దానివల్ల పక్షవాతం, గుండె జబ్బుల వంటి ప్రమాదకరమైన సమస్యల బారిన పడే అవకాశం పెరుగుతుంది. ఉప్పు ఎక్కువ తింటే ప్రమాదం, అలా అని అసలు తినకపోతే కూడా సమస్యలు తప్పవు. ముఖ్యంగా గర్భిణులు అయోడిన్ లోపంతో బాధపడితే పుట్టబోయే పిల్లలు మానసిక వైకల్యంతో పుట్టే అవకాశం ఉంది. సాధారణంగా ఒక వ్యక్తి 150 గ్రాముల అయోడిన్ తీసుకోవాలి. అదే గర్భిణులు దాదాపు 200 మైక్రోగ్రాములు తీసుకోవాలి. కొంతమంది ఉప్పు లేకుండా ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు అయోడిన్ ఉన్న మల్టీవిటమిన్ వేసుకోవాలి. ఉప్పు తక్కువైతే థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి గ్రంథులలో వ్యాపు మొదలవుతుంది. అలాగే బరువు పెరిగే అవకాశం ఉంది. అదే ఉప్పు ఎక్కువైనా థైరాయిడ్ సమస్యలు తప్పవు. కాబట్టి ఉప్పు మితంగా తీసుకోవడం అన్ని రకాల ఉత్తమం. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Please subscribe our Tasty Fruit channel.